లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ అమ్మాయి వయసు దాదాపుగా 15 సంవత్సరాలు ఉంటుంది. కానీ చూడడానికి 10 సంవత్సరాల అమ్మాయిలా ఉంటుంది. శారీరక ఎదుగుదల ఉండాల్సినంత లేదు, బలహీనంగా ఉంటుంది. దీనికి తోడు తరచూ కడుపు నొప్పి అని బాధపడుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వాంతులు కూడా చేసుకుంటుందని ఆందోళన చెందిన తల్లిదండ్రులు డాక్టర్ గంధం విశ్వనాథ్కు చెందిన సాయి విశ్వాస్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన పరీక్షించి అసలు విషయం చెప్పేటప్పటికీ అందరూ నోరెళ్లబెట్టారు. ఆ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అమలాపురం జిల్లా ఉప్పలగుప్తం మండలం బట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల అమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతూ సాయి విశ్వాస్ హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్ గంధం విశ్వనాథ్ గారు పరీక్షించి ఆ అమ్మాయి టైకోఫాగియా అను జబ్బుతో బాధపడుతున్నదని నిర్ణయించాడు. ఆ జబ్బు గురించి విని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ఇదెలా సాధ్యమని తిరిగి డాక్టర్నే ప్రశ్నించారు. ఎందుకంటే ఈ జబ్బు వెంట్రుకలు తినేవారికి వస్తుంది. వెంట్రుకలు తినేవారు మానసికంగా సరిగా లేక తమ జుట్టును తామే తింటారు. వెంట్రుకలను నమలడం వల్ల కడుపులో చికాకు, నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఏర్పడతాయి. సాయి విశ్వాస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆ అమ్మాయి పొట్టలో వెంట్రుకలో ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. ఆ జుట్టు కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. బాలికకు వింత అలవాటు ఉండడంతో రహస్యంగా గత 3 సంవత్సరాలుగా తన జుట్టును తానే తింటున్నదని, ఆ విషయం ఎవ్వరూ గుర్తించలేదు. ఆ అమ్మాయికి కూడా తెలియదు తనకున్న అలవాటు వల్లనే కడుపు నొప్పి వస్తున్నదని. 3 నెలలుగా తరచూ వాంతులు అవుతున్నాయి. బాలిక తల్లిదండ్రులు భయపడి సాయి విశ్వాస్ హాస్పిటల్లో చేర్పించడంతో అసలు విషయం బయటపడ్డది. డాక్టర్ గంధం విశ్వనాథ్ వెంటనే ఆపరేషన్ చేసి వెంట్రుకల ఉండను బయటకు తీశాడు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వెంట్రుకల ఉండ ఇంచుమించు 1.5 కిలోలు ఉంది. మానసికంగా ఒత్తిడి ఫీల్ అయ్యేవారు తమకు తెలియకుండానే వెంట్రుకలను తినేస్తారని డాక్టర్ గంధం విశ్వనాథ్ తెలిపాడు. ఆపరేషన్తో అమ్మాయి సేఫ్ కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ గంధం విశ్వనాథ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వనాథ్, ఎంఎస్ జనరల్ సర్జన్, సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. మొన్నటి రోజుని మా అత్యవసర విభాగానికి ఒక బాలికను 15 సంవత్సరాల వయసున్న బాలికను హాస్పిటల్కి అత్యవసర విభాగానికి తీసుకురావడం జరిగింది. ఆ పిల్లకి విపరీతమైన వాంతులు అవడంతో 4-5 రోజుల నుంచి రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళి మందులు వాడినా కానీ వాంతులు తగ్గబోయేసరికి నా దగ్గరికి అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎండోస్కోపీ చేస్తే అందులో మొత్తం జుట్టు ఉండ కింద అయిపోవటం గమనించాను. సో వెంటనే అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆ జుట్టు ఉండని ఆల్మోస్ట్ 25 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్ల సైజు ఉన్న జుట్టు ఉండని తొలగించడం జరిగింది. దాన్ని ట్రైకోబెజార్ అంటాం. ఇది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. దీన్ని రుపెంజల్ సిండ్రోమ్ ఆర్ ట్రైక్లోటోమేనియా ఉన్న వాళ్ళలో సహజంగా చూస్తూ ఉంటాం. ఇది ఆల్మోస్ట్ కోట్లల్లో ఒకళ్ళిద్దరికి చూస్తూ ఉంటాం. ఈ ఆపరేషన్ తర్వాత పిల్ల పూర్తి ఆరోగ్యంగా నెక్స్ట్ డైట్ కూడా రెగ్యులర్గా తీసుకోవటం స్టార్ట్ చేసాం. త్వరలోనే అమ్మాయిని డిశ్చార్జ్ కూడా చేస్తాం అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.